ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం వల్ల గాజాలో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. అక్కడ బందీలు పాలస్తీన్లో నరకం అనుభవిస్తున్నారు. యుద్ధం ఆగుతుందని ఆశించిన ప్రతిసారి వారికి నిరాశ ఎదురవుతోంది. ఈ క్రమంలోనే హమాస్కు వ్యతిరేకంగా పాలస్తీనా పౌరులు నిరసనకు దిగారు. హమాస్పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆందోళనకారులు గాజాలో రోడ్లపైకి వచ్చారు. పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేపట్టారు. యుద్ధానికి ముగింపు పలికి అధికారం నుంచి వైతొలగాలని డిమాండ్ చేశారు. ఐడీఎఫ్ దాడులతో ధ్వంసమైన ఉత్తర గాజాలోని బీట్ లాహియాలోని రోడ్లపైకి చేరిన వందలాది మంది హమాస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాము శాంతి కోరుకుంటున్నామని, ప్రశాంతమైన జీవితాన్ని అనుభవించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. బాంబు మోతలు, హత్యలు, వలసలు, ఆకలి కేకలతో నిత్యం నరకం అనుభవిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసన రాజకీయాల గురించి కాదని తమ పిల్లల భవిష్యత్తు కోసమని చెప్పారు. మొదట కొంతమందితో మొదలైన నిరసనకు తర్వాత వేలాదిగా జతకలిశారు. యుద్ధం ఆపాలని జరుగుతున్న ఈ నిరసనలను అణిచివేసేందుకు నిరసనకారులను బంధించి హమాస్ హింసిస్తోందని మానవ హక్కుల సంఘాలు పేర్కొన్నాయి. మరోవైపు గాజాలోని హమాస్ మిలిటెంట్లకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వార్నింగ్ ఇచ్చారు. హమాస్ వద్ద ఉన్న మిగిలిన బందీలను విడుదల చేయాలని చెప్పారు. బందీలను విడుదల చేయడానికి హమాస్ ఎంత నిరాకరిస్తే తాము అంత బలంగా ఒత్తిడి తెస్తామన్నారు. చివరకు గాజాను కూడా స్వాధీనం చేసుకునేందుకు వెనుకాడబోమని నెతన్యాహు అన్నారు. కాగా 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్లోకి దూసుకెళ్లిన హమాస్ మిలిటెంట్లు 250 మందిని బందీలుగా తీసుకెళ్లారు. వారిలో పలువురిని కాల్పుల విరమణ ఒప్పందాల సమయంలో విడుదల చేశారు. బందీల్లో కొందరు మృతి చెందగా హమాస్ వద్ద ఇంకా 24 మంది బందీలు ప్రాణాలతో ఉన్నట్టు సమాచారం. అంతకుముందు ఇజ్రాయెల్ భీకర దాడుల నేపథ్యంలో హమాస్ తీవ్ర హెచ్చరిక చేసింది. గాజా పట్టీపై ఇజ్రాయెల్ దాడులు చేస్తూ సైన్యం ద్వారా బందీలను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే సీరియస్ చర్యలు ఉంటాయని చెప్పింది. అలా చేస్తే బందీలను శవపేటికల్లో మాత్రమే చూడాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. తాము కూడా బందీలను సజీవంగా ఉంచే ప్రయత్నమే చేస్తున్నామని పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో గాజాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాజాగా రోడ్లపైకి వచ్చి ప్రజలు నిరసన తెలపడంతో సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.